మిత్రులారా, మీ సేవకుడైన ఎల్ఎస్ రావు BS6 ట్రైనర్ని మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు స్కానింగ్ చేసినప్పుడు OBD టూల్తో స్కానింగ్ చేసినప్పుడు మీకు ఈ కోడ్ వచ్చిందనుకోండి, P0351. సో అలాంటి కోడ్ వచ్చినప్పుడు ఇగ్నిషన్ కాయిల్ లేదా పవర్ కాయిల్లో ప్రాబ్లం ఉన్నట్లు లెక్క మాట. సో ఒక కంప్లైంట్కి చాలా కారణాలు ఉండొచ్చు, కానీ పవర్ కాయిలే పోయిందని ఏ విధంగా మనం నిర్ధారించుకోవచ్చు అన్నది మీకు ఇక్కడ వివరిస్తున్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇగ్నిషన్కి ఆన్ చేసుకున్నప్పుడు ఇక్కడ కాయిల్ ఇచ్చారు, పవర్ కాయిల్ ఇచ్చారు. ఈ పవర్ కాయిల్ 2 టెర్మినల్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ అండ్ వైట్ కలర్లో ఒకటి ఉంది, బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఒకటి ఉంది, ఇంకొకటి లైట్ గ్రీన్ కలర్లో ఉంది వైర్. ఓకే, ఈ లైట్ గ్రీన్ వైర్ ECMకి వెళ్తోంది. తర్వాత ఈ బ్లాక్ అండ్ వైర్ కలరు మనకు మెయిన్ రిలే నుంచి వస్తుంది అన్నమాట. ఇగ్నిషన్కి ఆన్ చేసినప్పుడు మీరు మల్టీమీటరు DC వోల్ట్లో 20 వోల్ట్లో పెట్టుకున్నప్పుడు మీకు ఈ బ్లాక్ వైర్కి తర్వాత గ్రౌండ్కి మీరు టచ్ చేసినప్పుడు మల్టీమీటర్తో మీకు 12 వోల్ట్లు పైన చూపించాలి. అంటే మనకు రిలే నుంచి ప్రాబ్లం లేదు అని అర్థం మాట. అలాగే కంటిన్యూటీ చెక్ చేసుకోవచ్చు మనము. ఈ లైట్ గ్రీన్ వైర్ మనకు ECM నుంచి వస్తుంది మాట ఇగ్నిషన్ కాయిల్కి. ఇప్పుడు మనము ఇగ్నిషన్కి ఆఫ్ చేసుకొని ఈ లైట్ గ్రీన్ వైర్ కంటిన్యూటీ చెక్ చేసుకోవాలి. మల్టీమీటర్ని కంటిన్యూటీ మోడ్లో పెట్టుకొని, అంటే సిగ్నల్ మోడ్లో పెట్టుకొని, ఒక బ్లాక్ ప్రోబ్ని ఈ పాయింట్కి, ఇంకొక రెడ్ ప్రోబ్ని ఈ పాయింట్కి మనం పెట్టినప్పుడు మనకు బీప్ సౌండ్ రావాలి. రాలేదు అంటే మధ్యలోకి డిస్కనెక్ట్ అయ్యింది, వైర్ కట్ అయిందని అర్థం మాట. సో ఈ విధంగా పవర్ కాయిల్ యొక్క మనం కంటిన్యూటీ, పవర్ సప్లై చెక్ చేసుకోవచ్చు. అలాగే పవర్ కాయిల్దే ప్రాబ్లం ఉందనుకొని మనము దాని యొక్క రెసిస్టెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే, ఇక్కడ మల్టీమీటర్ని మీరు 200 ohmsలో పెట్టుకొని, రెసిస్టెన్స్ మోడ్లో పెట్టుకొని, ఇక్కడ చూపించిన పిక్చర్లో చూపించిన విధంగా మీకు ఒక బ్లాక్ ప్రోబ్ని ఇగ్నిషన్కి ఆఫ్ చేసుకుంటూ బ్లాక్ ప్రోబ్ని ఇక్కడ ఒక పాయింట్కి, తర్వాత ఇక్కడ ఒక పాయింట్కి మీరు కనెక్ట్ చేసినట్లయితే మీకు 2 to 3.5 మీకు చూపించాలి. ఓకే, 2 to 3.5 ohms మీకు చూపించాలి. అది ప్రైమరీ రెసిస్టెన్స్ అని చెప్తామాట, ప్రైమరీ కాయిల్ యొక్క రెసిస్టెన్స్ అని చెప్తాము. ఓకే, ఈ విధంగా అదిగిన కరెక్ట్గా లేదనుకోండి, 2 to 3.5 ohms రాలేదనుకోండి, రైట్, మనము అప్పుడు ఇగ్నిషన్ కాయిల్ సక్రమంగా పనిచేయట్లేదు, పవర్ కాయిల్ లేదా ఇగ్నిషన్ కాయిల్ మార్చుకోవచ్చు. అలాగే సెకండరీ చెక్ చేసుకోవాలనుకుంటే మనం ఏం చేయాలంటే, సెకండరీ టెర్మినల్కి ఇక్కడ చూపించాము మీకు, సెకండరీ టెర్మినల్కి ఇగ్నిషన్కి ఆఫ్ చేసుకొని మల్టీమీటర్ని మీరు రెసిస్టెన్స్ మోడ్లో దాదాపు 20K ohmsలో మీరు పెట్టుకుంటే బ్లాక్ ప్రోబ్ని ఇక్కడ పెట్టుకోవచ్చు, రెడ్ ప్రోబ్ని ప్లగ్ క్యాప్కి పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నప్పుడు మీకు రెసిస్టెన్స్ వాల్యూ మీకు దగ్గర 10 ohms నుంచి 10,000 ohms నుంచి 20,000 ohms చూపించాలి. సో ఈ 2 రెసిస్టెన్స్ చెక్ చేసినప్పుడు, అంటే ప్రైమరీ రెసిస్టెన్స్ అలాగే సెకండరీ రెసిస్టెన్స్ చెక్ చేసినప్పుడు మనకు ఆ వాల్యూస్ గిన కరెక్ట్గా లేకపోతే మనం ఖచ్చితంగా నిర్ధారించుకోవచ్చు పవర్ కాయిల్ పని చేయట్లేదని. ఈ విధంగా మనం ప్రొఫెషనల్గా వర్క్ చేశామంటే మన యొక్క BS6 వెహికల్స్ని ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. ఎంత త్వరగా రిపేర్ చేసి కస్టమర్కి ఇవ్వగలుగుతారంటే మీ కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మీకు టైం కలిసి వస్తుంది. దాంతోపాటు మీరు ఇంకా 4-5 బళ్ళు ఎక్కువగా రిపేర్ చేసుకునే టైం మీకు దొరుకుతుంది, ఎక్కువగా ఆదాయాన్ని కూడా పెంచుకోవచ్చు. కాబట్టి దయచేసి మిత్రులారా, ఎంతో కష్టపడి నేను ఒక యాప్ని క్రియేట్ చేశాను గూగుల్ ప్లే స్టోర్లో, రావ్స్ గ్యారేజ్ యాప్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలాంటి రిపేర్స్ చాలా ఈజీగా చేసుకునే విధానం మీకు అందులో యాప్లో కనపడుతుంటుంది. అలాగే నేను 1 year సపోర్ట్ కూడా ఇస్తాను, దయచేసి నా సేవల్ని ఉపయోగించుకోండి. ఇట్లు ఎల్ఎస్ రావు సుధాకరరావు, BS6 ట్రైనరు, 31 సంవత్సరాల అనుభవం కలిగిన ట్రైనర్ నేను. నా ఫోన్ నంబరు 9000365244. దయచేసి యాప్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.